హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇవాళ నమ్కీన్ చేశానండి. అది ఎలా చేశానో చెప్తాను. దానికి కావాల్సిన ఐటెమ్స్ 50 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. 25 గ్రామ్స్ బెల్లం తీసుకోవాలి. 10 గ్రాములు జీలకర్ర, అలాగే చిన్న అల్లం ముక్క, 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు ఇవన్నీ చక్కగా మనం మిక్సీ పట్టేసుకోవాలి. పట్టేసుకొని చక్కగా రౌండ్ రౌండ్ చేసుకొని రోజుకి 2 పిల్లలకి ఇవ్వాలి. అలాగే పెద్దోళ్ళు గూడా రోజుకి 4 తినాలి. ఓల్డ్ సిటిజన్స్ అయినా 4 తినాలనమాట. నోరంతా బావుంటది. చక్కగా వగరు లేకోకుండా ఉంటదనమాట. అది కడుపులో జీర్ణం గూడా చక్కగా పిల్లలకి, మనకి, పెద్దోళ్ళకి జీర్ణం గూడా చక్కగా అయితదనమాట. అందుకని ఇది వాడతారు. అరుగుదల గూడా చక్కగా ఉంటదనమాట. అయితే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి. నెల్లూరు ఇన్సిడెంట్. అయితే హేమశ్రీ అమ్మాయి పేరు. ఆ అమ్మాయిని చచ్చిపోయిందో, చంపేసేశారో. అయితే యాజమాన్యం మొత్తం జనం అంతా ఏమంటున్నారంటే యాజమాన్యం చంపేసేశారని అంటున్నారు. అయితే ఏం జరిగిందో మనకైతే తెలవదు. ఆర్ఎన్ఆర్ కాలేజ్ అంట. ఆర్ఎన్ఆర్ కాలేజ్ యాజమాన్యం కాలేజీలో చేర్పించని వాళ్ళ అమ్మ నాన్నని బతిమలాడారంట. సరే అని వీళ్ళు చేర్పించేశారు ఆ అమ్మాయిని. అయితే కాలేజీ యాజమాన్యం ఏం చేయాలండి? పిల్లలు ఏం చేస్తున్నారు, ఏంటి అని చక్కగా చూసుకోవాలి కదండీ పిల్లల్ని. ఎక్కడి నుంచో మనం ఎన్ని బాధలో పడి పిల్లల్ని మనం చేర్పిస్తాం కదండీ. చేర్పించినాక ఆళ్ళది కదా బాధ్యత. మనం ఎక్కడో ఉంటాం, పిల్లలు చదువుకుంటున్నారు, మంచి వృద్ధిలోకి రావాలని మనం అనుకుంటాం కదండీ. అయితే చక్కగా పిల్ల టాపర్. ఆ పిల్ల 550 మార్క్స్ వచ్చినాయంట 10థ్‌లో. అలాంటి పిల్ల అసలు ఆళ్ళ అమ్మయితే ఎట్లా ఏడుస్తుందంటే, నా కూతురు పులి అట్లా ఉంటది. నా పిల్లకి అసలు భయం అనేది ఉండదు అన్న ఉద్దేశంతో చెప్తుందనమాట. కానీ ఈ యాజమాన్యానికి ఏంటండి సిగ్గు లేదా? ఆ! పిల్లల్ని అలా చేస్తున్నారు. గురువులయ్యి ఉండి పిల్లల్ని స సక్రమంగా పెంచుకోవాలి. ఆళ్ళని మోటివేట్ చేసి చక్కగా చదువుమని చెప్పాలి గానీ, ఈ యాజమాన్యం మొత్తం కలిసి అట్లా చేస్తుంటే అసలేమనుకోవాలండి? 16 సంవత్సరాల వరకు పిల్ల పుట్టినరోజులు చేసి, ఎంతో సంతోషం ఉన్న పిల్లల్ని లక్షలు లక్షలు డొనేషన్‌లు కట్టి, మనం దేనికి ఊరుకోవాలండి? ఆ పిల్లని ఆ రకంగా చేశారంటే ఏంటి అసలు ఉద్దేశం వాళ్ళది? తల్లిదండ్రులు కింద పడి రోదిస్తున్నారండి. అసలు ఎలా ఏడుస్తున్నారంటే నా పిల్లని నాకు తెచ్చిమని ఏడుస్తున్నారు. అరగంట ముందు పిల్ల మాట్లాడిందంట. పిల్ల మాట్లాడినప్పుడు అరగంటలో ఏమైపోతదండి పిల్లని? పిల్ల చెప్తది గదా! నాకిట్లా టార్చర్ పెడుతున్నారు మమ్మీ వచ్చేసేయి అని చెప్తది గదా! రమ్మంటే వస్తానని అన్నారంట తల్లిదండ్రులు. అరగంటకే పిల్లని ఉరేసేశారని తల్లిదండ్రులు చెప్తున్నారు. ఆళ్ళ బంధువులు గూడా చెప్తున్నారు. అది పద్ధతా అండి? ఆడపిల్లల్ని ఆ రకంగా చేయడం? అసలు దేనికి చేయాలండి ఆళ్ళు ఆ పనులు? గురువులంటే పిల్లలకి బట్టలు లేపోతే బట్టలు కొనివ్వాలి. ఏది ఆడపిల్లలైతే. బట్టలు కొనియ్యాలి. మగపిల్లలు కూడా కొనివ్వచ్చు. అట్లాగే పుస్తకాలు లేపోతే పుస్తకాల్ని కొనివ్వాలి. మీ జీతంలో ఎంతండి అది? ఆ! మీ జీతంలో ఎంత? బట్టలు కొనివ్వచ్చు, పుస్తకాలు కొనివ్వచ్చు. పిల్లలు చక్కగా తల్లిదండ్రులకి దూరంగా ఉంటారని ఈళ్ళు పిల్లల్ని చక్కగా లాలించి, బుజ్జగించి "ఏం కావాలమ్మా? ఏంటి? మీ పరిస్థితులేంటి? ఒక ఫ్రెండ్‌గా చెప్పండి" అని చక్కగా ఫ్రెండ్లీగా ఉండి, ఆ పిల్లల్ని ముందుకు నడిపియాలి గానీ, ఏంటి ఈ పనులు? గురువు అంటే ప్రథమ స్థానం ఇచ్చేవాళ్ళు ఇదివరకి. కానీ ఇప్పుడు అదంతా ఏమీ లేదు. హ్మ్. తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు, ఎంత రోదిస్తున్నారో. పిల్లల్ని ఎంతగానో కంటికి రెప్పల్లాగా చూసి, భద్రంగా చూసి ఆళ్ళ చేతులకి అప్పజెప్పుకుంటున్నారు. ఆళ్ళ చేతులకి అప్పజెప్తే ఆళ్ళేమో ఇలా చేస్తున్నారు.
అయితే ఆడపిల్లలకి నేను చెప్పేది ఒకటే. ఇప్పుడు ఈ సమాజంలో ఎదురు ఎదురు తిరగాలి. గురువులకు పాఠాలు చెప్పాలనమాట ఈళ్ళు. అదనమాట నేను చెప్పాలనుకున్నది అదండి. అయితే పిల్లలేంటి, పెద్దోళ్ళేంటి, పెద్దలు గూడా మనసు మార్చుకొని, ఆ పిల్లలు ఏం జేస్తున్నారు? ఎందుకు నా పిల్ల అట్లా, అట్లా ఫోను జేసింది అని ఎమ్మటే మనకెన్ని పనులున్నా సరే, మనం ఎమ్మటే ఎళ్ళిపోయి, ఆళ్ళ పరిస్థితి ఏంటి అని కనుక్కోవాలి. లేదా అక్కడ దగ్గరలో ఎవరైనా మనకి ఉంటే ఆళ్ళని పంపించి, అసలు పిల్ల ఎందుకు ఇట్లా అంటుంది అని కనిపెట్టుకోవాలనమాట. అదండి నేను చెప్పే విషయం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.